అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరవతి ధర్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సైతం చేతులెత్తి మొక్కే సచ్చిదానంద స్వరూపం గురువు. పురాణాలలో వివిధ గ్రంథాలలో గురువు ఆవశ్యకత ఎంతైనా చెప్పబడింది. ఈ జీవుడు బ్రహ్మానందంలో రమించాలంటే బ్రహ్మజ్ఞానం తప్పనిసరి. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని తన దయచే తన అంకిత భక్తులకు ప్రియ శిష్యులకు ప్రసాదించెదరు గురువు. అజ్ఞానంలో ఉన్న ఓ పిసినారి వ్యాపారి బ్రహ్మజ్ఞానం కోసం షిరిడీ చేరి సాయిచే మాయ నుండి విడిపడిన కథనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బ్రహ్మజ్ఞాన ప్రాముఖ్యతను తెలిపే ఈ కథ గురించి తెలుసుకోవడం ఎంతైనా తప్పనిసరి. శ్రీ సాయి దీవెనతో ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి కథనంలోకి వెళితే, సకల ఐశ్వర్యములు, భూములు, ఇళ్ళు అన్నీ సమృద్ధిగా ఉన్న ఓ పిసినారి వ్యాపారి తన స్నేహితునితో సంభాషించుచుండగా మాటల మధ్యలో తన స్నేహితుడు శ్రీ సాయిబాబా వారి గురించి చెప్పెను. ఈ పిసినారి వ్యాపారి బాబావారి దైవ లీలలను గాంచి తాను కూడా షిరిడీ వెళ్ళి ఏదో రకంగా బాబావారిచే సత్ఫలితాలను పొందాలని తలచి తన స్నేహితునితో ఇట్లా చెప్పాను. అన్ని సంపదలు ఉన్న నాకు బ్రహ్మజ్ఞానం ఒక్కటే కావాలి, అది వెళ్ళి బాబాను అడుగుతాను అని చెప్పాను. అంతటా తన స్నేహితుడు ఇట్లా వారించెను. బ్రహ్మజ్ఞానం సంపాదించుట సులభమైనదేమీ కాదు. ముఖ్యముగా నీలాంటి పేరాస గలవానికి మిగుల దుర్లభము. భార్యాబిడ్డలతో తేలి ములుగుతున్న నీకు బ్రహ్మజ్ఞానము ఎవరు ఇచ్చెదరు? నీవా ఒక్క రూపాయి అయినా ఎవ్వరికీ దానము చెయ్యవు. అలాంటి నీకు బ్రహ్మజ్ఞానము బాబావారు ఎలా ప్రసాదించెదరు అని వారించెను. అయినను అతని స్నేహితుడు మాట పట్టించుకోక ఆ పిసినారి గుర్రముపై షిరిడీ చేరి బాబాని కలిసి బాబా పాదాలకు నమస్కరించి తనకి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమనెను. అంతటా బాబా ఇలా చెప్పాను. అందరూ నన్ను సంపదలు, సంతానం, సుఖము, ఆరోగ్యం అడిగేవారే కానీ ఏ ఒక్కరూ కూడా బ్రహ్మజ్ఞానం కావాలని అడగలేదు. ఇదిగో నీకు కావలసిన బ్రహ్మజ్ఞానం ఇస్తాను అని చెప్పి ఒక కుర్రవాడిని పిలిచి ఒక మార్వాడి పేరు చెప్పి ఒక 5 రూపాయలు తీసుకురా అని పంపించాను. అలా పరుగున వెళ్ళిన కుర్రవాడు తిరిగి వచ్చి మార్వాడి ఇంటి వద్ద లేడు అని చెప్పాను. అప్పుడు బాబా మరో కిరాణా వర్తకుని వద్దకు పంపించాను. మళ్ళీ ఆ బాలుడు ఖాళీ చేతులతో వచ్చాను. మళ్ళీ బాబా 2-3 దగ్గరికి పంపించాను. అయినను కూడా ఆ బాలుడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను. ఇదంతా చూస్తున్న ఆ పిసినారి వ్యాపారి బాబాను తన వెళ్ళవలసి ఉందని, తనకు బ్రహ్మజ్ఞానాన్ని త్వరగా ఇమ్మంటూ తొందర పెట్టాడు. అది విని బాబా, నీకోసమే నేను ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను, అయినను నీకు బోధపడలేదా? సరే అయితే విను. బ్రహ్మజ్ఞానం కోసం నా దగ్గరకు వచ్చిన నీకు ఈరోజు బ్రహ్మజ్ఞాన ప్రాముఖ్యత నేను వివరించెదను. బ్రహ్మజ్ఞానము కావాలనుకునేవారు ముందు ఇది త్యాగము గావించవలసి ఉంది. అవి ఏమనగా ప్రాణములు 5, ఇంద్రియములు 5, హృదయము, బుద్ధి, అహంకారము. ఇవి త్యాగము చేస్తే కానీ బ్రహ్మజ్ఞానము లభించదు ఎవ్వరికైనా. బ్రహ్మజ్ఞానము వెళ్ళే దారి చాలా కష్టమైనది, క్లిష్టమైనది, దుర్గమమైనది కూడా అంటూ ఆ పిసినారికి తెలియచేశారు. సర్వాంతర్యామి అయిన బాబా ఇట్లా పలికెను. ఈ బాలుడును 5 రూపాయల కోసం నేను మరీ తిప్పాను, కానీ నీ దగ్గర 5 రూపాయల కట్టే ఉంది. అంతటి ధనికుడవు నీవు. అయినప్పటికీ కూడా ఓ 5 రూపాయలు తీసి దక్షిణగా వేయలేకపోయావు. అంతటి పిసినారివి నీవు. నీకు బ్రహ్మజ్ఞానము ఎలా ప్రాప్తించెదను? ముందు వైరాగ్యం సిద్ధిస్తే కానీ బ్రహ్మజ్ఞానానికి వెళ్ళే దారి సుగమం అవ్వదు అని ఆశ్చర్యముగా తన జోబీలో ఉన్న 5 రూపాయల కట్ట గురించి చెప్పినప్పటికీ ఆ పిసినారికి కళ్ళు తెరుచుకొనెను. సిగ్గుతో బాబా పాదాలపై పడి క్షమించమని, తాను జ్ఞాన మార్గమున వైపు నడిచే విధముగా తన బుద్ధిని మార్చమని వేడుకొనెను. ఇలా శృతిమెత్తగా బుద్ధి చెబుతూ బ్రహ్మజ్ఞాన విశిష్టతను మనకు తెలియచేసిన ఒక కథనం సచ్చరిత్రలో వినబడుతుంది.
బాబా వారి లీలలు అనేకం. ఆయన ప్రతి చర్యలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. అది తన అంకిత భక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఈ కథ విన్న సాయిబాబా వారి భక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఈ కథ విన్న సాయిబాబా వారి భక్తులు ధన్యులు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.